ఈరోజు దేవుని వాక్యం విధవరాలి కానుక. విధవరాలి కానుక. విధవరాలి కానుక గురించి మార్కు సువార్త 12వ అధ్యాయం 41వ వచనం చదువుకున్నాం. ఇది ఎందుకో నన్ను బాగా ప్రేరేపిస్తుంది దేవుడు. ఎందుకంటే ఒక బీద విధవరాలు ఆమె కానుక గురించి మనం ధ్యానించిపోతున్నాం. కానుక అంటే 2 రకాల కానుకలు ఉన్నాయి. మొదటి కానుక శరీర సంబంధమైనది, రెండవ కానుక ఆత్మ సంబంధమైనది. మనం 2 ధ్యానిద్దాం. చూస్తే లూకా సువార్త 12వ అధ్యాయం 40వ వచనం చూస్తే, ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుండెను. ధనవంతులు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసినటువంటి వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెను అని చెప్పెను. ఎందుకు దేవుడు ఈ బీద విధవరాలని కానుక గురించి చెప్తున్నాడు? ఏంటి ఆమె ప్రత్యేకత? ఏంటి ఆ ప్రత్యేకత? ధనవంతులలో లేని ప్రత్యేకత ఒక బీద విధవరాలికి దేవుడు చెప్తున్నాడు. ధనవంతులు కూడా బాగా డబ్బులు ఇచ్చారు, విశేషంగా ఇచ్చారు. కానీ ఈ బీద విధవరాలు వారందరికంటే ఎక్కువ ఇచ్చిందని చెప్తున్నాడు. ఏంటి ఇవాళ ఉండేటువంటి ప్రత్యేకత అంటే చూద్దాం. దేవుడు 2 విషయాలు గమనిస్తూ ఉంటాడు. మనం ఎంత సంపాదించుకుంటున్నాం, ఎంత దాచుకుంటున్నాం. మనం ఎంత సంపాదించుకుంటున్నాం, ఎంత దాచుతున్నాం. చాలా మంది ఏం చేస్తారంటే డబ్బు సంపాదించడానికే తన జీవితం అంతా వృధా చేస్తూ ఉంటారు. డబ్బు అవసరం, కానీ డబ్బే జీవితం కాదు. ఈ సత్యాన్ని వాళ్ళు తెలుసుకోలేరు. డబ్బు అవసరం మాత్రమే, డబ్బు జీవితం కాదు. జీవితానికి డబ్బు అవసరం తప్ప డబ్బే జీవితం కాదు అనే సత్యాన్ని తెలుసుకోలేకపోతారు. అందుకే ఇక్కడ తమ సంపాదన అంతా దేని కొరకు, మనం సంపాదించే దేని కొరకు అనేది సత్యాన్ని గ్రహించలేరు. ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగాలు, వ్యాపారాలు, రకరకాల కాంట్రాక్ట్లు, రకరకాల వాటితో సంపాదిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏం చూస్తాడంటే ఎంత సంపాదిస్తున్నావు, ఎంత దాచుకుంటున్నావు అనేది చూస్తాడు. అయితే దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఎక్కడ దాచుకోవాలి, ఎక్కడ కూర్చుకోవాలి అనేది బైబిల్ స్పష్టంగా చెప్తుంది. చూడండి, ఈ లోకంలో సంపాదించాలి. డబ్బు సంపాదించిన దేవుడు చెప్పట్లేదు. 6 దినాలు కష్టపడాలి, మనకు కావలసినవన్నీ సంపాదించుకోవాలి. కానీ దేవుడు ఏం చెప్తున్నట్టు ఇక్కడ చూడండి, మత్తయి సువార్తలో ఒకసారి 6వ అధ్యాయంలోకి వెళ్తే, మీరు పరలోకములో ధనము కూర్చుకొనుడి. కూర్చుకోవాల్సిన ప్లేస్ ఒకటి ఉంది, దాచుకోవాల్సిన ప్లేస్ ఒకసాట ఉన్నది. చూడండి, ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ ప్లేసు దాచుకునే ప్లేస్ కాదు. ఈ లోకము దాచుకునే ప్లేస్ కాదు ధనం. అందుకే దేవుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 19వ వచనం చెప్పాడంటే, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. భూమి మీద కూర్చుకోవద్దు. ఎందుకు అంటే ఇక్కడ చిమ్మటయు తుప్పును
తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలింతురు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకునుడి, అక్కట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలిల్లరు. చూడండి, ఇక్కడ సంపాదించుకోవాలి, కానీ ఇక్కడ దాచుకోవడం అనేది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇక్కడ దాచుకోవడం వీలవ్వదు, ఇక్కడ దాచుకోలేరు. వేలు, లక్షలు, కోట్లు, ఎందుకంటే దొంగలు ఉన్నారు, తినేస్తారు. కాబట్టి దేవుడు ఏం చేస్తారంటే, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఎంత కూర్చుకుంటున్నావు, ఈ లోకంలో ఎంత సంపాదిస్తున్నావు, పరలోకంలో ఎంత 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 దాచుకున్నావు. ఇక్కడ సంపాదించుకోవాలి, పరలోకంలో దాచుకోవాలి, కూర్చుకోవాలి. కనెక్షన్ పెట్టాడు దేవుడు. ఇక్కడ దాచుకోవద్దని చెప్పడం లేదు, నీకు కావాల్సింది ఉంచుకో. చూడండి, దేవుడు మన్నా కురిపించినప్పుడు వాళ్ళందరికీ మన్నా ఇచ్చాడు, రేపు కావాల్సింది కూడా వాళ్ళు దాచుకున్నారు. అది చెడిపోయింది, కంపు కొట్టింది. కావలసినంత ఉంచుకో. కానీ ఇక్కడ చూడండి, జక్కయ్య ఎంత దాచుకున్నాడు, కానీ బీదలకు ఇచ్చి, తన ఆస్తిలో సగం బీదలకు ఇచ్చి పరలోకంలో డబ్బు సంపాదించుకున్నాడు. హల్లెలూయా, కూర్చుకున్నాడు. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, మారు మనసు లేని క్రైస్తవులు, మారు మనసు లేని సంఘం, మారు మనసు లేని విశ్వాసులు. ఎందుకంటే వాక్యం ప్రేరేపించకపోతే, వాక్యం నడిపించకపోతే వాళ్ళ హృదయంలో ప్రాబ్లం ఉన్నది. దేవుడు దర్శించడం కాదు, వాళ్ళ హృదయంలో ప్రాబ్లం ఉంది. ఇక్కడ చూడండి, ఒక పేద విధురాల గురించి దేవుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏంటి పేద విధాల గొప్పతనం అంటే, దేవుడు మనం ఎంత దాచుకున్నామో దాన్ని కూడా లెక్కిస్తాడు, ఎలా సంపాదిస్తున్నామో లెక్కిస్తాడు. చూడండి, అనేక ధనవంతులు అనేక వేల రూపాయలు ఇచ్చారు, దేవుడు దాన్ని లెక్క కడుతున్నాడు. చూడండి, దాన్ని లెక్క కూడా చేయడం లేదు దేవుడు, అనేక మంది లక్షల రూపాయలు ఇచ్చారు, దాన్ని లెక్క చేయడు దేవుడు. 1 కోటి రూపాయలు ఉండేవాడు 1 లక్ష రూపాయలు ఇస్తే దేవుడు లెక్క చేయడు, ఈ లోకం లెక్క చేస్తాడు. 10 కోట్లు ఉండేవాడు 10 లక్షలు ఇస్తే దేవుడు లెక్క చేయడు. ఎందుకో తెలుసా? దేవునికి ధనముతో అవసరం లేదు. ఆయన దృష్టిలో ధనవంతులు ఇచ్చిన సొమ్ము కన్నా బీదలు విధవరాలు ఇచ్చే సొమ్ము ఎక్కువ. అంటే ఆయన దృష్టిలో ధనవంతులు ఎంత తక్కువ చూడండి. బీదలు విధవరాలు ఇచ్చే సొమ్ము ఎక్కువ. ఏంటి తేడా? ఎందుకు డబ్బు గురించి చెప్పాల్సి వచ్చిందంటే, యేసువారు చెప్పారు, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడనే ఉండును. అంటే హృదయం ఎక్కడ ఉంటుందంట? ఒక కవికి తెలియలే పాపం, హృదయం ఎక్కడున్నది అని పాట రాశాడు. అది ఎవరో చుట్టూ తిరుగుతుందంట. హృదయం ఎక్కడ ఉంటుంది అంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, నీ ధనము ఎక్కడ ఉందో అక్కడే ఉంటదంట. చూడండి, ఇక్కడ యేసుప్రభువు వారు ఏం చెప్తున్నారో చూద్దాం. ఇక్కడ ఈ పేద విధురాలు ఏం చేసిందంటే, ఏమీ మిగిల్చుకోకుండా తనకున్న సమస్తాన్ని ఇచ్చేసింది.
ఇక్కడ ఏమీ దాచుకోకుండా. ఏంటన్న ప్రత్యేకత అంటే ఏమీ దాచుకోలేదు. తనకున్న సమస్తాన్ని ఇచ్చివేసి, సమస్తం అంటే ఆయన ప్రత్యేకత ఏంటంటే సమస్తాన్ని ఇచ్చివేయడం. దేవుడు ఏం కోరుకున్నాడంటే, ఆయన ఏమి ఇచ్చాడు మనకంటే సమస్తము ఇచ్చాడు ఆయన మనకి. సమస్తం. మనకి ఎందుకు సమస్తం ఇవ్వడు? ఆయన మనకు సమస్తం ఎందుకు ఇవ్వడు? తన సొంత కుమారుని ఇచ్చినటువంటి దేవుడు మనకు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? అందుకే విధవరాలు ఏమి దాచుకోలేదండి. అది కేవలం 2 కాసులే అయినా సరే, ఆమెకుండేది 2 కాసులే అయినా మిగిలిన ధనవంతులతో ఏం చేశారంటే ఇచ్చిన మొత్తం కన్నా గొప్పదని దేవుడు చెప్పాడు. అందరూ ఇచ్చిన దానికి అందరూ సమస్తాన్ని ఇవ్వలేదు, ఈ మొక్కతే సమస్తం ఇచ్చాడు. అందరూ 10% ఇచ్చారు, కొందరు 20% ఇచ్చారు, కొందరు 30% ఇచ్చారు, కొందరు 40% ఇచ్చారు, కొందరు 50% ఇచ్చారు, కొందరు 90% ఇచ్చారు. ఈమె 100% ఇచ్చేసింది. 100%. ఇక్కడ దేవుడు చూసింది మొత్తం ఇచ్చిందిగా చూసింది. ఏం చూశాడు దేవుడు? చూద్దాం. ఇచ్చుటలో సారం ఏంటి? ఇచ్చుటలో త్యాగం కనిపిస్తుంది. దేవునికి ఇచ్చేటప్పుడు ఎందుకు దేవునికి ఇవ్వాలంటే, ఎందుకు దేవుడు ఇవ్వడే మీకు ఇవ్వని చెప్పాడంటే, దేవుడు నువ్వు ఇచ్చే దానిలో, నీ కానుకలో నీ హృదయం కనిపిస్తుంది. నువ్వు ఇచ్చే కానుకలో నీ త్యాగం కనిపిస్తుంది, నీ సమర్పణ కనిపిస్తుంది, నీ ప్రేమ కనిపిస్తుంది. కానుకలో నీ త్యాగం, నీ ప్రేమ కనిపిస్తుంది. చూడండి, జక్కయ్య సగమాస్తి, త్యాగం, ప్రేమ కనిపిస్తుంది. ఈ రోజుల్లో ఏ క్రైస్తవుడన్నా సగం ఇచ్చేవాడు ఉన్నాడా దేవునికి? కొంతమంది ఉంటారు, దేవునికి సమస్తము ధారపోసే వాళ్ళు ఉంటారు. అందుకే నువ్వు త్యాగం లేకుండా దేవునికి ఏమి ఇచ్చినా దేవుడు దాన్ని లెక్క చేయడు. త్యాగం అనేది కావాలి. క్రీస్తు ప్రేమలో త్యాగం అనేది, నువ్విచ్చే కానుక త్యాగముతో కూడినై ఉండాలి. నువ్విచ్చే కానుక ప్రేమతో కూడిందై ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. చూద్దాం ఈరోజు దేవునికి ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలంటే, దేవునికి ఇచ్చేటప్పుడు మన అవసరతలను మించి ఇవ్వాలి. దేవునికి మన అవసరతలను మించి ఇవ్వాలి. మనం ఇవ్వగలిగేది ఇస్తే సరిపోదు దేవునికి, మన శక్తికి మించి ఇవ్వాలి దేవునికి. మన శక్తి కొలది కాదు, శక్తికి మించి ఇవ్వాలి దేవునికి. ఈమె శక్తి కొలది ఇచ్చిందా? శక్తికి మించి ఇచ్చింది. ఇది చేస్తే దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. త్యాగపూరితంగా మనం దేవునికి ఇస్తే దేవుడు మనకి తిరిగి దయచేస్తాడు. అందుకే దేవుడు ఏమనంటే, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, కలిగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు, ఔదార్యము కలవారు పుష్టి నొందుదురు. చూడండి, సామెతల గ్రంథంలో చూస్తే ఔదార్యము కలవారు పుష్టి నొందుదురు. చూద్దాం, సామెతలు 11:24 చూద్దాం. అంటే ఇచ్చే దాంట్లో ఔదార్యం కనపడాలి. సామెతలు 11:24 చూద్దాం. సామెతల గ్రంథం 11:24. సామెతలు 11:24 చదువుకుందాం. ఎందుకంటే త్యాగము లేని కానుక
అది దేవుడు లెక్క చేయడు. నువ్వు ఎంత ఇచ్చినా వ్యర్థమే. 11:24. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఔదార్యం కల వారు పుష్టినెదురు, నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును. నీళ్లు పోయే వారికి ఏమిస్తాయంట? నీళ్లు పోస్తా ఉంటారు కొందరు. పాలల్లో నీళ్లు పోస్తూ ఉంటారు, పాలలాగానే కనిపిస్తాయి. పాలల్లో నీళ్ళు ఎక్కువ పోస్తూ ఉంటారు. నీళ్లు పోయే వారికి నీళ్ళే మిగులుతాయి. దేవుడు మొన్న నాకు మాట్లాడాడు. ఎందుకు పెదవిరం చెప్తుందంటే, ఆమె నన్ను ప్రేరేపించింది. దేవుడు ఆమెతో నాతో మాట్లాడాడు. మొన్న ఎంతమంది ఔదార్యం గల వారు ఉన్నారా అని చూద్దామని ప్రార్థన చేస్తున్నాను. సంఘంలో బయట వాళ్ళు ఎంతమంది ఔదార్యం గల వారు ఉన్నారు, ఎంతమంది త్యాగం గల వారు ఉన్నారు పరీక్షిద్దామని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు అరే కిడ్నీ పేషెంట్స్ కి సపోర్ట్ చేయాలనుకున్నాను. వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు డయాలసిస్ కి వాళ్ళ జీవితం అయిపోతా ఉంది. వాళ్ళు సంపాదించుకోలేరు, వాళ్ళు పోషించుకోలేరు, వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేరు. వాళ్ళు ఎంతో బాధల్లో ఉన్నారు, కష్టంలో ఉన్నారు. వాళ్ళ డబ్బులన్నీ మందులకే అయిపోతున్నాయి. ఎవరు వాళ్ళ మీద కనికరం చూపట్లేదు, ఎవరు వాళ్ళకి సాయం చేయడానికి ముందుకు రావటం లేదు అని చెప్పి ప్రభు నన్ను ప్రేరేపించినప్పుడు వాళ్ళకి కనీసం రైస్ బ్యాగులను ఇద్దామని ముందుకు వచ్చినప్పుడు చూద్దాం ఎంతమంది ఇస్తారో అని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కడు ముందుకు రాలేదండి. ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. అప్పుడు ప్రార్థన చేస్తున్న ప్రభు అన్నాడు, ఎందుకు ప్రభా వీళ్ళు ముందుకు రావటం లేదు? వీళ్ళ దగ్గర లేదా? ఉండి ఇవ్వటం లేదా? ప్రార్థన చేసినప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఇదే. ఎందుకంటే యేసు ప్రభు చెప్తున్నారు, అనేకులు ఇస్తారు, దేవునికి ఇస్తూ ఉంటారు. వాళ్ళు కానుకలు ఇస్తారు, దశభాగాలు ఇస్తూ ఉంటారు, అన్నీ ఇస్తూ ఉంటారు. కానీ త్యాగముతో కూడుకున్నటువంటి కానుక వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. దేవుడు అది కోరుకుంటున్నాడు. త్యాగం. దేవుడు కోరుకునేది త్యాగముతో కూడినటువంటి కానుక. అప్పుడు నాకు అనిపించింది, నేను ఎలా ఇవ్వగలను ప్రభా? నేను ఒక్కని ఎలా ఇవ్వగలను? ప్రార్థన చేశాను. ప్రభు నన్ను పరీక్షించాడు. ఎవరన్నా ఇస్తేనే చేస్తాడా, ఎవరు ఇవ్వకుండా చేస్తాడా? ప్రభు నాతో మాట్లాడినప్పుడు ఎవరు ఇవ్వకపోయినా చేస్తాను ప్రభా ఈ ప్రోగ్రాం. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని కొరకు ఏమైనా చేస్తారు. దేవుని ప్రేమించిన వారు దేవుని కొరకు ఏమీ చేయలేరు. అందుకే ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, అందుకే ఆ కిడ్నీ పేషెంట్స్ ప్రేమిస్తున్నాను. వాళ్ళలో కనీసం కొంత కొరతైనా తీర్చడానికి నాకు సహాయం చేయి ప్రభా అన్నప్పుడు ప్రభు ఒక ద్వారం తెరిచాడు. ఎందుకంటే త్యాగం. నేను త్యాగం చేశానని చెప్పడం లేదు, ఇంకా అనేక త్యాగాలు మనం ప్రభు కొరకు చేయాలి. ఇలాంటివి ఎన్నో చేయాలి. ఇది చిన్నది, దీని త్యాగం కూడా అన్నారు. ఎన్నో త్యాగాలు ప్రభు కొరకు చేయాలి. అందుకే పెదవరాల దేవుడు అన్నాడు, ఈమె అంట చూడండి అందరూ సమృద్ధిలో ఇచ్చారు, ఈమె లేమిలో ఇచ్చింది. హల్లెలూయా. ఈమె దేనిలో ఇచ్చింది? ఏంటి ఈమె ప్రత్యేకత? ఈమె దాచుకోలేదు. ఈమె అప్పుల్లో ఉన్నది దేవునికి ఇచ్చింది. చాలా మంది మా పరిస్థితి బాగలేదండి, దేవుడు మాకు ఇస్తే ఇస్తామండి, మా పరిస్థితి అంతంత మాత్రం మేము ఇవ్వగలమండి అని చాలా మంది. కానీ ఈ విధవరాలు ఎలా ఇచ్చిందండి? అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, నేను కూడా ఎలాగైనా వీళ్ళకి ఇవ్వాలి. ఎవరి మీద ఆధారపడకూడదు, ఎవరు ఇస్తారని ఎదురు చూడద్దు.
ఆ ఇచ్చే సామర్థ్యం నాకు అనుగ్రహించి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు కృప చూపాడు. ఇవ్వాలనే మనస్సు ఫస్ట్ కావాలి, ఇవ్వాలనే మనస్సు. ఆ మనస్సు లేనివాడు దేవుని దృష్టిలో ఎవరంటే ఎంత ఇచ్చినా దేవుడు వాని అర్పణ తీసుకోడు, అంగీకరించడు, లక్ష్య పెట్టడు. వాడు ఎంత ఇచ్చినా అది వేస్టే, నీళ్లు పోయి వాడికి నీళ్ళే మిగులుతాయి. అందుకే దేవుని కొరకు సమర్పణ. అందుకే దేవుడు చూడండి ఏం కోరుకుంటున్నాడు చెప్పండి, నీ హృదయము. ఆయనకు అదే అర్పణ. జక్కయ్యలో మారు మనసు ఎలా వచ్చింది? ఒకేసారి పేదలను పీడించే వ్యక్తి, పేదలకు సహాయం చేయని వ్యక్తి ఒక్కసారి ఉన్నట్టుండి సగము పేదలకు ఇవ్వడం, దీన్ని మారు మనసు అంటారు. చూడండి, సగం పేదలకు ఇవ్వడం, సగం ఇంటికి సగం పేదలకు వాడాలి, సగం దేవునికి సగం ఇంటికి. జక్కయ్య ఏమన్నాడు? నీ ఇంటికి రక్షణ. రక్షణ లేని కుటుంబం. దేని వల్ల రక్షణ లేదు జక్కయ్యకి? డబ్బు వల్లే రక్షణ లేదు. చూడండి ఈరోజు అందుకే దేవుడు ఏమన్నాడు? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏం ధరించుకుందుమా? సమయం అంతా అయిపోయింది, జీవితం అంతా సంపాదనకి అయిపోతుంది. దేవుని కొరకు బతికేది ఎప్పుడు? దేవునికి ప్రకటించేది ఎప్పుడు? దేవుని కార్యాలు చేసేది ఎప్పుడు? ఇంకెప్పుడు చేస్తాం? అందుకే దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున జీతం నా దగ్గర ఉన్నది. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. కయ్యూను అర్పణ దేవుడు స్వీకరించలేదు, హేబేలు అర్పణ దేవుడు స్వీకరించాడు. ఎందుకు? హేబేలు శ్రేష్టమైన మనస్సు ఉన్నది, శ్రేష్టమైన హృదయం ఉన్నది హేబేలుకి. శ్రేష్టమైనవి దేవునికి ఇచ్చాడు. శ్రేష్టమైన హృదయం ఉంది, విశ్వాసం ఉంది. అరే దేవునికి ఇస్తే నాకు తిరిగి ఫలం వస్తుంది, దేవునికి ఇస్తే తిరిగి నాకు ఫలం వస్తుంది. విశ్వాసం, మారు మనస్సు, సమర్పణ, ఈ మూడు లేకపోతే క్రైస్తవ జీవితంలో ఏ ఫలము ఉండదండి. చూడండి, యేసుప్రభువు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి మిగులు ఆస్తి గలవాడట. ముగించేద్దాం. ఇలాంటి వ్యక్తికి దేవుడు ఇలాంటి బోధ చేస్తాడు. డబ్బును ప్రేమించే వారికి ఒక బోధ చేస్తాడు దేవుడు, త్యాగం కలిగిన వారికి ఒక బోధ చేస్తాడు. ఇక్కడ యేసుప్రభువు దగ్గరికి ఆ వ్యక్తి వచ్చాడు. అతను మిగులు ఆస్తి గలవాడంట. మరి అతనికి ఏ బోధ చేశాడు చూద్దాం. యేసుప్రభువు అంటే ఇతనికి మంచి సాక్ష్యమే ఉన్నది. చర్చికి వెళ్తాడు, దశంభాగం ఇస్తాడు, అన్ని చేస్తాడు, తల్లిదండ్రులు గౌరవిస్తాడు. కానీ దేవుడు సరిపోదు అంటున్నాడు. సరిపోదు, చెప్పండి, సరిపోదు అంటున్నాడు. అన్ని చేస్తున్నాడు, 10 ఆజ్ఞలు పాటిస్తూ, అన్ని ఆజ్ఞలు బాల్యం నుంచి నేర్చుకున్నాడు. అయితే యేసు అంటున్నాడు, ప్రభు అతన్ని ప్రేమించుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఒక్కటి కొదువా? ఏంటా కొదువా? అందరూ కొదువు అంటే ఏమనుకుంటారో తెలుసా? డబ్బు కొదువ. ఇతనికి ఏం కొదువు ఉందంటే చెప్దాం. ఏం కొదువు లేదు, అతనికి ఆస్తి దండిగా ఉంది కదా. ఏం కొదువు ఉంది? ఏమన్నాడు? నీవు వెళ్ళి నీకు కలిగినది అన్నీ అమ్మి బీదలకేమో. నీకు కలిగినవన్నీ అమ్మేసాయి.
ఇంత ఆస్తి గలవాడు అమ్మిస్తాడా అండి దేవునికి? ఇస్తాడా? ఇస్తాడా చెప్పండి? ఒక ఇల్లు ఉన్నవాడు నీ ఇల్లు అమ్మేసి పేదలకి ఇమ్మంత ఇస్తాడా? ఉద్యోగం ఉన్నవాడు నీ ఉద్యోగం అనే సేవ చేయంటే చేస్తాడు. అదే మనకి ఒకే ఇల్లు ఉందనుకుందాం, అమ్మేసి దేవునికి ఇచ్చేసి నన్ను వెంబడిస్తాడా? ఉన్నారు అటువంటి వాళ్ళు. ఏంటిది నీకు కొదువా? చూద్దాం. ఏం కొదువు ఉంది చెప్పండి? ప్రేమ కొదువు ఏంటి? అందుకే యేసయ్య ప్రేమించాడు. నీకు ఒక కొదువు ఉందిరా, ఏంటో చూద్దాం. నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్మో, పరలోకమందు నీకు ధనము కలుగును. ధనం జీరో బ్యాలెన్స్ ఉంది నీకు పరలోకంలో. అకౌంట్ ఉంది కానీ జీరో బ్యాలెన్స్. అకౌంట్ ఉంది, నిల్ బ్యాలెన్స్. అది నీకు సరిపోదు. కొదువు అంటే ఉంది, కొంత ఉన్నట్టుంది, అంటే పూర్తిగా లేకుండా లేదు, అంటే అక్కడ సరిపోదు. నీకు కొదువు ఉంది, నీకు పరలోకంలో నీకు కొదువు ఉంది. అకౌంట్ ఉంది కానీ పెద్దగా లేదు. ఇక్కడ ఎక్కువ ఉంది, అక్కడ తక్కువ ఉంది. ఇక్కడేమో మిగులు ఆస్తి ఉంది, అక్కడ చాలా తక్కువ ఉంది. నీకు సరిపోదు. అది కొదువు అంటే ఏమాత్రం సరిపోదు. చెప్పండి మరి మనకెంతుందో పరలోకంలో బ్యాలెన్స్? నీకెంతుంది, నాకెంతుంది బ్యాలెన్స్? ఇక్కడ ఎంతుంది, అక్కడ ఎంతుంది? ఇక్కడ ఈ లోకంలో ఒక అకౌంట్ ఉంది, పరలోకంలో ఒక అకౌంట్ ఉంది. ఈ అకౌంట్లో ఎంత దాచుకుంటున్నావు, ఆ అకౌంట్లో ఎంత దాచుకుంటున్నావు? చూడు ఏం చెప్పాడంటే, అప్పుడు నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతను మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచుచు వెళ్ళిపోయాను. చూశారా? చెప్పండి, దేన్ని ప్రేమిస్తున్నాడు? యేసుని వెంబడిస్తున్నాడా? అంటే ఏం కోల్పోయాడు? నిత్య జీవం కోల్పోయాడు. జక్కయ్య ధనవంతుడే, ఇక్కడ ఈ వ్యక్తి ధనవంతుడే. ఇద్దరు ధనవంతులు, ఒక పేద విధవరాలు చూశాం. ధనవంతుడు, పేదవాడు జక్కయ్య. చూడండి, ఒక శతాధిపతి ఉన్నాడండి. అతనంట యూదులకు మందిరాలు, సమాజ మందిరాలు కట్టించేవాడంట. యేసు దగ్గరికి వచ్చాడు. ఆ చుట్టుపక్కల చెప్తున్నారు, అయ్యా అతను యోగ్యుడు. అతను ఏం చేశాడు తెలుసా? ఆ శతాధిపతి ఏం చేశాడు తెలుసా? చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము చెప్పి ముగించుకుందాం. ఒక శతాధిపతి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, ఆ శతాధిపతి ప్రియమైన దాసుడు ఒక ఆయన రోగి అయి ఉన్నాడంట. చూసి లూకా సువార్త 7వ అధ్యాయము 3వ వచనం. శతాధిపతి యేసుని గూర్చి విని ఆయనకు వచ్చి తన దాసిని స్వస్థపరచుని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యుద్ధకు పంపెను. శతాధిపతి ఏంటంటే, యూదులు కదా, అయ్యా యేసు దగ్గర పోండి, నా దాసుడు బాధపడుతున్నాడు, మీరు వచ్చి ఇక్కడ స్వస్థపరచమని అడగమని చెప్పాడు. చెప్తే చూడండి, వారు యేసుని యుద్ధకు వచ్చి, యూదులు పెద్దలు వస్తున్నారు, ఏమన్నారు తెలుసా? ఆయన యుద్ధకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతని యోగ్యుడు, అతడు మన జనులకు ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనెను. హల్లెలూయా. చూడండి, శతాధిపతి ఎవరు కట్టించారండి సమాజ మందిరాలు? యూదులకు కట్టించాడంట. ఒక అన్యుడు ఎవరికి కట్టిస్తున్నాడండి? యేసయ్య ఏమన్నాడు? ఎందుకు యేసయ్య నేనే వచ్చి స్వస్థపరుస్తా అంటున్నాడు? అతని ప్రేమ చూస్తున్నాడు దేవుడు.
అతని విశ్వాసం చూస్తున్నాడు దేవుడు, అతని సమర్పణ చూస్తున్నాడు దేవుడు. చూసి అతని దాసుని స్వస్థపరిచాడు. హల్లెలూయా. చూడండి ఏమన్నాడు, కావున యేసు వారితో కూడా వెళ్ళాను. చూడు, వాళ్ళు చెప్తాను వెళ్ళిపోయాడు. ఎందుకు? అతని ప్రేమ, అతను మనల్ని ప్రేమించాడయ్యా. అతను అన్యుడు, మనల్ని ప్రేమించాడు, మన యూదుని ప్రేమించాడు. మనం ఎవరిని ప్రేమిస్తున్నాము? మనమే ప్రేమించుకుంటున్నామా? బీదవారిని ప్రేమిస్తున్నామా? రోగుల్ని ప్రేమిస్తున్నామా? కుంటివారిని, గుడ్డివారిని, క్యాన్సర్ పేషెంట్, ఎయిడ్స్ పేషెంట్, టీవీ పేషెంట్, ఎవరిని ప్రేమిస్తున్నాం మనం? చూడండి, అతను వాళ్ళని ప్రేమిస్తున్నాడని యేసు అతని దగ్గరికి వచ్చాడు. అవునా, చూడండి, బతిమాలు కొన్నారయ్యా రాయ అంటే యేసు ఏం చేశాడు? కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన తన ఇంటి యొద్దకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, ఈయన యుద్ధకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుని కాను. అందుచేత చూడండి అతని విశ్వాసం. యేసయ్య ఏం చూస్తున్నాడు? అతని విశ్వాసం ఒకటే చూశాడా? అతని ప్రేమను కూడా చూశాడా? అతని విశ్వాసాన్ని చూశాడు, అతనిలో ఉన్న సమర్పణ చూశాడు, త్యాగం. అటు మనం కూడా సంపాదించుకోవాలి. దేవుని కొరకు సమర్పణ కలిగి జీవించాలి. మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడతాయి. పెదవిధాలను చూశాం, శతాధిపతిని చూశాం, జక్కైని చూశాం, మిగులు ఆస్తి గలవాన్ని చూశాం. మరి దేవుడు ఈరోజు నిన్ను చూస్తున్నాడు. నిన్ను నువ్వు చూసుకో. మనల్ని మనమే చూసుకుందాం. ఏ స్థితిలో ఉన్నాం? నాకే లేదు అని అనుకుంటున్నావా? పేద విధాలను చూద్దాం, ప్రార్థన చేద్దాం, అనేకులను ప్రేమిద్దాం, అనేకులకు ఇటువంటి గొప్ప సాక్ష్యం, పేద విధానాల సాక్ష్యం మనం పొందుకుందాం. దేవుడు తగిన ఫలం మనకిస్తాడు. కళ్ళు మూసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృప చూపు నాయనా. అయ్యా, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమి తెచ్చుకున్న వారు కలరు ప్రభా. ఔదార్యం కల వారు పుష్టి నొందిరుంటున్నావు తండ్రి. ఔదార్యం కల వారు పుష్టి నొందిదురు తండ్రి. ఔదార్యం మాకివ్వండి నాయన, దాతృత్వం మాకివ్వండి. నీ కృప మాకు అనుగ్రహించిన ఆయన తండ్రి, సహాయం చేయండి అయ్యా. తమ ఆస్తి ఏంది నమ్మికించి వారు తండ్రి, పరలోక రాజ్యం పరలోక దుర్లభమని నీ వాక్యం సెలవిస్తుంది. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏం ధరించుకుందామా అని అయ్యా అన్ని జనులు వీటి విషయమే విచారితుడు అంటున్నావు తండ్రి. మీరైతే మొదట నా రాజ్యం నీతిని వెదకమన్నావు తండ్రి. అయ్యా, సంఘాలు ఈరోజు ప్రక్షాళన చేయి, కదిలించు, ఉజ్జీవింపచేయి, మారు మనసు దయచేయి నాయన తండ్రి. కృప చూపండి. నిన్ను ప్రేమించి నీ కొరకు జీవించి నిన్ను వెంబడించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని నీకే మహిమ ప్రభావం చెల్లిస్తూ నజరేయుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.